ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. యుద్ధ నీడలో ముడి చమురు, వాయువు రవాణాకు కీలకమైన మార్గమైన హోర్మజ్ జలసంధి మూసివేశారు. ఇది ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీసింది. భారతదేశాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో దేశంలో ఎల్పీజీ, సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ముంబైతో పాటు హైదరాబాద్ వంటి అనేక నగరాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఉంది. అటువంటి పరిస్థితుల్లో పరిమిత, సరైన పద్ధతిలో గ్యాస్ను ఉపయోగించడం మాత్రమే మిగిలిన ఏకైక ఎంపిక. మన రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఇంట్లోని సిలిండర్లు ఎక్కువ కాలం వచ్చేలా వాడుకోవచ్చు. తరచుగా పాత్రలు కడిగిన తర్వాత అవి తడిగా ఉన్నప్పుడే వాటిని గ్యాస్ మీద ఉంచుతాం. పాత్రల్లోని నీటిని ఆరబెట్టడానికి గ్యాస్ అదనపు శక్తి ఉపయోగించబడుతుంది. అందువల్ల ఎప్పుడూ పాత్రలను పొడిగా తుడిచి తర్వాత మాత్రమే గ్యాస్ వెలిగించాలి. తెరిచి ఉన్న పాత్రలో వంట చేయడం వల్ల వేడి విడుదలవుతుంది. ఆహారం వండడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే పాత్రను మూతతో కప్పడం వల్ల ఆవిరి కారణంగా ఆహారం వేగంగా ఉడకడానికి సహాయపడుతుంది. దీనివల్ల దాదాపు 20 నుండి 25% గ్యాస్ ఆదా అవుతుంది. పప్పులు, బియ్యం, కూరగాయలు వండడానికి ప్రెషర్ కుక్కర్ ఉత్తమ ఎంపిక. సాధారణ పాత్రలో కంటే కుక్కర్లో ఆహారం వేగంగా ఉడుకుతుంది. ఇది సమయం, గ్యాస్ను ఆదా చేస్తుంది. గ్యాస్ వెలిగించిన తర్వాత వంట పదార్థాల కోసం వెతకడం, కూరగాయలు కోయడం మానుకోవాలి. గ్యాస్ దగ్గరికి వెళ్లే ముందు కూరగాయలను సిద్ధం చేసుకోవాలి. సన్నాహాలు చేసిన తర్వాత గ్యాస్ వెలిగించండి. గ్యాస్ వాడేటప్పుడు దాని మంటను తక్కువగా ఉంచండి. ఇలా చేయడం వల్ల పాత్ర వెలుపల పెద్ద మంట వెళ్తుంది. ఇది వేడిని వృధా చేస్తుంది. ఎప్పుడూ మీడియం లేదా తక్కువ వేడి మీద ఉడికించాలి. ఇది ఆహారాన్ని సరిగ్గా ఉడికిస్తుంది. గ్యాస్ వృధా చేయదు. గ్యాస్ చాలా నీల రంగంలో కాకుండా పసుపు లేదా ఎరుపు రంగులో ఉంటే బర్నర్లో చెత్త చిక్కుకుపోయిందని అర్థం. బర్నర్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల గ్యాస్ సజావుగా ప్రవహించడంలో సహాయపడుతుంది.